మేమేమో ప్రత్యక్షంగా యుద్ధ భూమిలో ఉన్నాం, ఆయనేమో కమాండర్ గా అక్కడి నుంచి మానిటర్ చేసిండు. ఆయనకు ఐడియా లేదని నేను అన్నాను. నదీ జలాల మీద కూడా సంపూర్ణమైన ఐడియా ఉన్నటువంటి వాడు ఆ నదీ జలాలను కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు ఎక్కువ భాగం మనకు తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరగాల్సి ఉండే. అది జరగలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను స్పష్టంగా చెప్పినారు, ఒకవేళ ఈ 10 సంవత్సరాలలో ఏవైతే ఎగువ నుంచి మనకు జూరాల దగ్గర నుంచి మొదలుకొని ఏవైతే నెట్టెంపాడు, లేకపోతే భీమా, లేకపోతే ఏది మన కలకుర్తి, ఈ ప్రాజెక్టులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి అయి ఉన్నట్టేది ఉంటే ఇవాళ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి దాంట్లో మనము సింహభాగం కోరుకొనడానికి బచావత్ ట్రిబ్యునల్ దగ్గర స్పష్టమైనటువంటి అవకాశాలు మెరుగ్గా ఉండేటి. అది పూర్తి కాని కారణంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఇక్కడ కాళేశ్వరం కట్టుకున్నాం, ఆపడానికి నీళ్ళు ఆపడానికి కట్టుకున్నాం, కానీ కాళేశ్వరం కూలిపోతుంది అని ఒక కుంగిపోయిన కారణంగా నీళ్లు కిందికి వదలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా నక్క తెలుగులు ఆంధ్ర నాయకులకు ఎక్కువ ఉంటాయి కాబట్టి పాపిరెడ్డి గారితో నేను 100% ఏకీభవిస్తున్నా. తెలంగాణ వచ్చిందే కానీ తెలంగాణ ఇంటర్నల్ గా ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ను తన్నుకపోవడానికి ఆంధ్ర నాయకులు ఎన్నడూ ప్రయత్నం మొదలలేదు. కాశ్మీర్ నుంచి అంటే కాశ్మీర్ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా కాశ్మీర్ ఎట్లయితే పాకిస్తాన్ ఎట్లయితే భారతదేశంలో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ దేశం యొక్క సమగ్రతను దెబ్బతీస్తూ వస్తున్నదో అట్లాగే ఆంధ్ర నాయకత్వం ఇవాళకి కూడా ఈ రాష్ట్రంలో సంపదను దోచుకోవడానికి సంపూర్ణ ప్రయత్నం చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో కేసీఆర్ గారు విఫలమైనరు. అది ఇంటెన్షనల్లీ విఫలమైనరా, అవగాహన రాహిత్యంతో విఫలమైందా అంటే అనలేము అవగాహన రాహిత్యం అని. ఎందుకంటే ఆయనకు సంపూర్ణమైనటువంటి నీటి జలాల మీద అవగాహన ఉన్నదని అందరం నమ్మినాం. మరి అది నిజం కాకపోతే ఇలా చెప్పాలి. నేను అవగాహన రాహిత్యంతో అది ఆ మాట అన్నా అది కరెక్ట్ కాదు, ఇప్పుడు సరి చేసుకుందాం, అధికార పక్షం ప్రతిపక్షం కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి నదీ జలాలలో ఒక్క చుక్క పోకుండా కాపాడుకున్నామని అంటే ఆయన యొక్క పోరాటానికి ఆయన యొక్క స్థాయికి చాలా బాగుంటది. మేము అదే అడుగుతున్నాం. అయితే రేవంత్ రెడ్డి గారు నిన్న ఇవన్నీ కూడా చాలా సాధారణంగా డిస్కస్ చేయడానికి అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ మైకులు నేను ఇక్కడ ఉన్నా, కేసీఆర్ గారికి నా మీద నమ్మకం ఎక్కువనే ఉంటది. ఎందుకంటే నేను మా పాపిరెడ్డి సార్కి తెలుసు, తెలంగాణ జేఏసీలో నేను ట్రబుల్ షూటర్ని. 7 జేఏసీల నిర్మాణం ఢిల్లీ జేఏసీతో నేను చేసిన. నా మీద కోదండరామ్ గారికి, పాపిరెడ్డి గారికి, లేకపోతే కేసీఆర్ గారికి సంపూర్ణ విశ్వాసం ఆనాడు ఉంటుంది, నిజంగా ఈనాడు కూడా ఉంటుంది అనుకుంటున్నా. కేసీఆర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి సార్, మీరు మీ అనుభవాన్ని మీకున్నటువంటి అనర్గళమైనటువంటి నాలెడ్జ్ను రండి, వేదిక పెట్టుకుందాం, అసెంబ్లీకి రండి. అయితే అసెంబ్లీ కాదు లేకపోతే ఫామ్ హౌస్ కి వస్తానంటే ఇప్పుడు ఎట్లుంటదనంటే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అని అంటది ఉప్పు. అట్లాగే మా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని వేసిన తర్వాత కొంచెం మసాలా దట్టించకుండా బాగుండదని ఆయన 20 ఫామ్ హౌస్ అన్నాడు. అక్కడే ఉన్న ఒకరిద్దరు మేము వద్దు ఫామ్ హౌస్ ఒక్కలేదని శ్రీహరి గారు కూడా చెప్పినారు, ఫామ్ హౌస్ వద్దు, కేవలం అసెంబ్లీకే కట్టుబడి ఉన్నాం. మావాడు మసాలా కోసం ఫామ్ హౌస్ అన్నాడు. దయచేసి కేసీఆర్ గారు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కాబట్టి వారు అసెంబ్లీకి వచ్చి ఈ విషయాలన్నీ డిస్కస్ చేయాలి. మేము తెలంగాణ ప్రజలకు చిత్తశుద్ధితోటి ఇక్కడ ఉన్నటువంటి విషయాలను తెలియజేయడం ఇందులో ఏ రాజకీయ కోణం లేదు, దురుద్దేశం అసలు అంతకంటే లేదు. అందరం కలిసి ఇట్లా నేనేమంటున్నా అంటే ఈ చర్చ జరిగితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, లేకపోతే ఎంఐఎం కావచ్చు, లేకపోతే టిఆర్ఎస్ కావచ్చు, లేకపోతే మేము అందరం కలిసి ఇక్కడ ఉన్న 119 మంది యొక్క ఎమ్మెల్యేలకు ఒక అవగాహన వస్తే కృష్ణా నదీ జలాల్లో మనకు జరుగుతున్నటువంటి అన్యాయము, అటు గోదావరి జలాలు దోసుకుపోయేటువంటి ప్రయత్నము కళ్ళకు కట్టినట్టు అసెంబ్లీలో చర్చ జరిగినట్టేదంటే ఇది అంతా ఒకటై ఏకకంఠంతో నాడు అన్ని జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండా జై తెలంగాణ అన్నట్టుగా జై తెలంగాణ మరొకసారి నినాదం ఈ అసెంబ్లీ నుంచి వేదిక మీదకి రావాలనేటువంటి సదుద్దేశంతో ఈ చర్చకు ఆవేస్తాం తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవని నేను చాలా స్పష్టంగా తెలియదలుచుకున్నాను. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్.